హైదరాబాద్ పాతబస్తీ గౌలీపుర డివిజన్ చిత్రినాక ప్రాంతంలోని శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ హై స్కూల్లో ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ తిమ్మరాజు మధుసూదన్ రావు ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన మహోత్సవం కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవన్లో ఉపాధ్యాయులు విద్యార్థులు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ రంగారావు, విమల జ్ఞానభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు, పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు। 1985 నుంచి నా ఉపాధ్యాయ ప్రస్థానం ప్రారంభమైంది। 1985లో మా బ్రదర్ పేరు మీద రాధాకృష్ణ కాన్వెంట్ను ప్రారంభించి ఆ ఏటూరులో ప్రారంభించి 5 సంవత్సరాలు అక్కడ ఉపాధ్యాయులతో సేవ చేసి ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది ఆ విద్యార్థులు ఈరోజు కూడా అమెరికాలో ఇతర దేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు సాధించారు। అదేవిధంగా తర్వాత నెక్స్ట్ తూప్రాన్లో జితేంద్ర పబ్లిక్ స్కూల్లో 1 ఇయర్ చేసిన తర్వాత వివేకానంద పబ్లిక్ స్కూలు హెచ్ఎంగా గజ్వేల్లో పనిచేసి 4-5 సంవత్సరాలు కూడా 10th క్లాస్ విద్యార్థులు 97%, 98% తీసుకురావడం జరిగింది। అక్కడ ఎంఈఓ సారు కావాలనే మా సెంటర్లో స్ట్రిక్ట్ చేసి ఎంత పర్సెంటేజ్ చూస్తానని శపథం చేస్తే, చూసుకో సార్ మంచిగా స్ట్రిక్ట్ చేయండి ఆ సెంటర్ని అని చెప్తే ఆ ఇయర్ 95% వచ్చింది। ఆ సారే అందరికీ ప్రచారం చేసుకొని నేను ఇంత స్ట్రిక్ట్ చేసినా కూడా ఆ సంస్థలో వాళ్ళు వివేకానంద పబ్లిక్ స్కూల్లో 95% అనేది చాలా గ్రేట్ అని వాళ్ళు కితాబు ఇవ్వడం జరిగింది। తర్వాత 96లో శాంతినికేతన్ పాఠశాలలో రంగారావు సారి ఆశీస్సులతో నేను ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించాను ఓల్డ్ సిటీలో। 29 సంవత్సరాలు మరి ఆ శాంతినికేతన్ మహావృక్షంలో నేను ఒక ఉపాధ్యాయునిగా చేరి ఎంతో సేవ చేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం జరిగింది। ఆ విధంగా మరి ప్రభుత్వం గుర్తించి నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది। అదే కాకుండా తర్వాత 23లో నాకు డాక్టరేట్ అవార్డు కూడా వచ్చింది। తర్వాత ఎన్నో అవార్డులు కొన్ని సంస్థలు నాకు ఇవ్వడం జరిగింది। నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం। మొదటి నుంచి నేను ఉపాధ్యాయుడిగా ఉండాలనే కోరిక, కానీ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా నేను వదిలేసుకొని ఎయిడెడ్ స్కూల్లో చేరి మరి ఓల్డ్ సిటీలో 29 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వాళ్ళు ఎంతో సేవ చేశాను। ఆ సేవ గుర్తింపుగా ప్రభుత్వం కూడా నన్ను ఎంతో గుర్తించింది। అదేవిధంగా మా రంగారావు సార్ కూడా మరి నన్ను తన కన్నబిడ్డలాగా చూసుకొని 29 సంవత్సరాలు కూడా వాళ్ళ పిల్లలు చూసినట్టు నన్ను చూసుకొని ఆ విధంగా చూడటం వల్ల నేను కూడా చాలా సేవ చేసి ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా చేయడానికి నేను తోడ్పాటు చేయడం జరిగింది। ఎప్పుడు కూడా మా రంగారావు సార్కి ఎల్లవేళ నన్ను కృతజ్ఞుడిని। ఎందుకంటే ఆ సారు ఎప్పుడు కూడా పిలవంగానే ఒక నవ్వు నవ్వించి తర్వాత మాట్లాడిన తర్వాత కానీ పంపించేవాళ్ళు కాదు। ఆ సార్ని ఎప్పుడు కూడా నేను మరవను, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన సారు కాబట్టి ఎల్లవేళ ఆ సార్ కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తాను।